ఉదయం పరలోకానికి వెళ్ళాం, ఇప్పుడు భూలోకానికి వద్దాం. ఆరాధన అంతా దేవుందైతే ఇప్పుడు మన పరిస్థితుల్లోకి వద్దాం. మళ్ళీ మన పాత స్థితిలోకి, మన సమస్యల్లోకి, అనగా మన ఎదుట ఉంచబడిన పందెంలోనికి మరలా తిరిగి వద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరము కలిసి బైబిల్ తీసారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మా ఎదుట ఉంచబడిన పందెంలో మేము అలసిపోతున్నాం, మేము సొలసిపోతున్నాం, సొమ్మసిల్లిపోతున్నాం. కొన్నిసార్లు పరిగెత్తలేకపోతున్నాం, కొన్నిసార్లు ఆగిపోతున్నాం, కొన్నిసార్లు మా ప్రాణాలు అలసట పడుతున్నాయి, కొన్నిసార్లు విసిగిపోతున్నాం, కొన్నిసార్లు ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మార్గంలో, ఈ పందెంలో ముందుకు పరిగెత్తటానికి మీరు మాకు సహాయం చేస్తే తప్ప, మేము నీ వైపు చూస్తే తప్ప మేము ముందుకు వెళ్ళలేం. కనుక దేవా, నీ వైపు ఎలా చూడాలో, ఈ పరిస్థితుల్లో మేము ఎలా ముందుకు వెళ్ళాలో మీరు మాకు నేర్పించండి, కృప చూపించండి. మా స్థితులు, మా యొక్క స్థితిగతులను ఎరిగిన వాడవు కనుక మీరు మాతో మాట్లాడుతురండి. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని, సంధించి దర్శించి నీ వాక్యము చేత ముందుకు కొనసాగింప చేయమని. ఇక్కడ నిలబడుచున్న మీ దాసుడు కూడా అనేకమైనటువంటి లోటుపాట్లు, కొరతలు, బలహీనతలు, నిష్ప్రయోజకత్వం కలిగినటువంటి వాడు. ఏ స్థితిలో కూడా మేము ముందు కూర్చున్న వారి కంటే యోగ్యుడు కానప్పటికీ నీ దైవికమైన కృపను ఆధారం చేసుకొని ఈ మంటి పాత్రలో మీ ఐశ్వర్యమును నింపి మీరు బలపరిచి వాడుకునమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రికను మనం చూస్తున్నప్పుడు హెబ్రీ ప్రజలు, హెబ్రీ ఎవరికైతే ఉత్తరం రాస్తున్నాడో వారు చాలా గొప్ప శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నారు. ఎంత ఇబ్బందుల గుండా వెళ్తున్నారు అంటే వారికి చాలాసార్లు అనుమానం వచ్చింది. ఏంటి అంటే, మేము వెళ్ళే మార్గం అసలు సరైనదేనా? అసలు మేము ప్రభువుని నమ్ముకొని మంచి పని చేశామా, లేకపోతే ఏదైనా తప్పు చేశామా? ఎందుకు ఈ విధంగా శ్రమలు వస్తున్నాయి? ఎందుకు ఈ విధంగా బాధలు వస్తున్నాయి? ఎందుకు ఈ విధంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పి వారిలో ఒక ప్రశ్న బయలుదేరగా వారు ఇక వెనక్కి వెళ్ళిపోదామా అంటే ఏం వదిలిపెట్టారు? యాజకత్వాన్ని వదిలిపెట్టారు. అహరోను సంతానంలో ఉన్న యాజకులను వదిలిపెట్టారు. ఆ దేవాలయాన్ని వదిలిపెట్టారు. పాత నిబంధనను వదిలిపెట్టారు. పాత నిబంధన సిస్టమ్ను వదిలిపెట్టారు. కొత్త నిబంధనలోకి వచ్చారు. ఇప్పుడు మరలా వారు ఏం ఆలోచిస్తున్నారంటే, వెనక్కి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తుండగా అటువంటి సందిగ్ధములో, విభ్రాంతిలో, శ్రమలో, కష్టములో ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, లేవనెత్తుతూ, ఓ హెబ్రీలారా, మీ ప్రశ్నలన్నిటికీ, మీ సమస్యలన్నిటికీ జవాబు ఏంటి అంటే యేసు వైపు చూడండి. లుక్ ఎట్ హిమ్, డోంట్ లుక్ ఎట్ ద పీపుల్. ప్రజల వైపు చూడకండి, మీ సమస్యల వైపు చూడకండి, మీ చుట్టూ ఉన్న వారి వైపు చూడకండి, మీ శత్రువు వైపు చూడకండి, మీ బలహీనతల వైపు చూడకండి.
మీ యొక్క కొరతల వైపు చూడకండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడండి. ఈ పత్రిక యొక్క సారాంశం అంతా ఏంటంటే, లుక్ ఎట్ జీసస్, యేసు వైపు చూడండి. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఏం రాయబడింది? మనం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. లుక్ ఎట్ హిమ్, కన్సిడర్ హిమ్, లక్ష్య పెట్టండి, ఆయనను లక్ష్య పెట్టండి. ఇప్పుడు మనం చదివిన 12వ అధ్యాయంలో కూడా మొదట పందెము ఉంది. ఈ పందెములో ఎలా వెళ్ళాలి ముందుకంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మొదట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. గత వారాల్లో మనం నేర్చుకున్నాం, క్రైస్తవ జీవితం ఒక పందెము, అనగా శ్రమ, పోరాటము. ఆ పందెం అనే పదాన్ని చాలా చోట్ల, వేరే చోట్ల పోరాటము అని ట్రాన్స్లేట్ చేశారు బైబిల్ ట్రాన్స్లేటర్లు. కానీ క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా సులభమైన జీవితం అని ఎవరైనా చెప్తే అది అబద్ధం, అది ఉట్టి భ్రమ. అంటే చాలామంది చెప్తున్నారు, నేటి దినాల్లో చాలామంది ప్రాస్పెరిటీ బోధకులు అంటారే, వారందరూ ఏం చెప్తున్నారంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్మితే నీ కష్టాలు రావు, బాధలు రావు. ఒకరు వస్తాయంటే నీలో విశ్వాస లోపం, నీకు అనారోగ్యం రాదు, నీకు బీపీ రాదు, నీకు షుగర్ రాదు, లేకపోతే నీకు కాలు నొప్పులు రావు. అలా వచ్చిందంటే నీ విశ్వాసంలో లోపం ఉంది. నువ్వు మంచి విశ్వాసం అయితే అసలు నీకు ఎటువంటి అనారోగ్యం రాదు. ఇది వారి యొక్క బోధ. నువ్వేం కోరుకుంటే అది జరుగుద్ది. నేమ్ అండ్ క్లెయిమ్ ఇట్. విశ్వాసం అంటే ఇగో నాకు బిల్డింగ్ కావాలా, నాకు బిల్డింగ్ కావాలని క్లెయిమ్, నీకు వచ్చేస్తుంది. అంటే ఎట్లయిపోయిందంటే, దేవుడు వారి చేతిలో ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా, తెలుసు కదా అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ. అల్లావుద్దీన్ నాకు ఇది కావాలి అనగానే దేవుడు తెచ్చిపెట్టాలి. నాకేం కావాలో నేనే కోరుకుంటాను. కానీ నిజమైన క్రైస్తవ జీవితం ఏంటంటే, నాకేం కావాలో నాకు తెలియదు ప్రభువా, నువ్వు ఇస్తేనే అది నాకు మంచిది. నేను కోరుకునేవి మంచివి కావు. చిన్నపిల్లలు అడుగుతారు, నాకు కత్తి కావాలంటారు, నాకు తెలుసు అంటారు, నేను వాడతానంటారు. కానీ మనం ఇయ్యం, ఎందుకు? కోసుకొని పోతుంది. అట్లాగే మనం అడిగేయన్నీ దేవుడిస్తే మనం ఎప్పుడో దేవుడి నుంచి దూరం అయిపోతాం. కనుక క్రైస్తవ జీవితం శ్రమలతో కూడిన జీవితం, ఇబ్బందులతో కూడిన జీవితం. చాలాసార్లు అనిపిస్తుంది దేవుడు అసలు మన పక్షాన ఉన్నాడా అనిపిస్తుంది. నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వారి జీవితాల్లో సమస్యలు చూసినప్పుడు వారికి ఏ మాటలు చెప్పి ఆరాధించాలని కొన్నిసార్లు నాకు మాటలు రావు. శ్రమలు, వారి జీవితంలో ఇక్కట్టులు, ఇబ్బందులు, ఒకదాని మీద ఒకటి ఎదురుగా ఏం కనపడట్లేదు. ఎప్పుడు సమస్యలు తీరుతాయి, ఎలా తీరుతాయి, ఎటువంటి దారి కనపడినటువంటి చాలాసార్లు అర్థం కానటువంటి సమస్యలలో చిక్కుకొని పోతారు దేవుని పిల్లలు. హెబ్రీ గ్రంథకర్త కూడా అదే చెప్తున్నాడు. ఇదేమీ కొత్త కాదు, ఇదేమీ వింత కాదు. క్రైస్తవ ప్రపంచంలో ఇలానే జరుగుతుంది. ఇది మన ఎదుట ఉంచబడిన మార్గం. కాబట్టి ఈ మార్గంలో పరిగెత్తాలి అంటే ప్రతి భారమును విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టాలి. అప్పుడు క్రైస్తవ జీవితంలో ముందుకు పరిగెత్తాలి. ఈ పరిగెత్తే క్రమంలో ఎలా పరిగెత్తాలి అంటే, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు పరిగెత్తాలి. అక్కడ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు. ఇంగ్లీష్లో ఏముందంటే ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆర్ పర్ఫెక్టర్. ఆథర్ అంటే పుట్టించేవాడు అని, కానీ ఇక్కడ వాడబడిన పదం పుట్టించేవాడు అనే అర్థం కంటే కూడా కింద నెంబరేసి రాశాడు సేనాధిపతి, ముందున్నవాడు. అంటే విశ్వాసానికి, అంటే మన ముందు నడిచేవాడు. ఈ పందెములో ఎలా పరిగెత్తాలి అంటే ఆయన వైపు చూచి పరిగెత్తాలి. గత వారంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఆయన వైపు చూడటము అంటే అర్థం ఆయన కొరకు కనిపెట్టడం, ఆయన బలం మీద ఆధారపడటం, ఆయన శక్తి మీద ఆధారపడటం, ఆయన కొరకు కనిపెట్టుకోవటం, ఆయన వైపు చూడటం. యజమాని చేతి తట్టు దాసుడు చూసినట్టుగా, యజమానురాలు చేతి తట్టు దాసురాలు చూసినట్లుగా ఆయన వైపు చూడటం. మన వైపు కాదు, మన సమస్యల వైపు కాదు, మన ఇబ్బందుల వైపు కాదు, ఆయన వైపు. ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే, ఆయన ముందు వెళ్తుండగా ఆయన వెళ్ళినట్లు, ఆయన మన సేనాధిపతి, ఆయన వెళ్ళిన మార్గములో ఆయనను చూచుకుంటూ, ఆయనను మనకు మోడల్గా
ప్యాటర్న్గా, ఎగ్జాంపుల్గా పెట్టుకొని ఆయన వెళ్ళిన మార్గములో ఆయనతో పాటు వెళ్ళటం. చాలాసార్లు మనకున్న సమస్యల్లో మనకు అనిపించేది ఏంటంటే మన సమస్యలు అవతలకు అర్థం కావు. నిజమే, మన సమస్యలు మోసేవాడికి తెలుసు బరువు. మోయినోడు ఎన్నైనా సూత్రం, ఇగో ఇట్లా పోయి, ఇగో అట్ట మోయి, ఇట్లా పట్టుకో, అట్లా పట్టుకో, ఇట్లా కాదు. ఇప్పుడు నీళ్ళలో ఈత కొట్టేవాడికి బయట నిలబడి చేతులు ఇట్టగొట్టు, కాళ్ళు ఇట్టగొట్టు, చేతులు పైకను ఎన్నైనా చెప్పొచ్చు. వాడికి తెలుస్తుంది అక్కడ ఊపిరి ఆడకపోతుంటే. కాబట్టి మనకు అనిపించేది ఏంటంటే మన సమస్యలు ఎవరికి అర్థమైతే అనిపిస్తుంది. ఒకరు చెప్పినా కూడా ఆ డెప్త్ వాళ్ళకి అర్థం కాదు, పైన అనుకుంటారు. కానీ ఒకటి యేసు ప్రభు దగ్గర నీకేం తెలుసు ప్రభు అనలేం. ఎవరి దగ్గర నా మాట అనొచ్చు, మీకేం తెలుసు అన్నా మా కష్టాలు ఇబ్బందులు అని ఎవరితోనే అనొచ్చు. కానీ యేసు ప్రభు దగ్గర నీకేం తెలుసు ప్రభు నా బాధ అనలేం. ఎందుకు తెలుసా? ఆయన ఈ మార్గములో ముందు పరుగెత్తాడు, మనకు మాదిరికరంగా ఉన్నాడు, ఆయన సహించాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయనను తలంచుకొనుడి, ఆయన వైపు చూడుడి, ఆయన వైపు లక్ష్యముంచుడి. వీ డోంట్ నీడ్ ఎ సొల్యూషన్, వీ నీడ్ ఎ సేవియర్. మన సమస్యలకి పరిష్కారము మంచిదే, కానీ ఈ సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది, ఆ సమస్య పోతే ఇంకోటి వస్తుంది. కానీ ఎవరు కావాలి మనకి? సమస్యకు ఆ రక్షణ కర్త కావాలి, ఆ విశ్వాసమున కర్త కావాలి. ఆయన ఈ మార్గంలో ముందే వెళ్ళాడు కనుక ఈ గ్రంథకర్త చెప్తాడు. రండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును మన స్వభావం ధరించుకున్నాడు. ఆయన ఉదయకాలం చూసాం, ఆయన సింహము, ఆయన గొర్రెపిల్ల, ఆయన దేవుని కుమారుడు. కానీ క్రిస్మస్ అంటే ఏంటంటే ఆ దేవుని కుమారుడు, ఆత్మరూపేణ దేవుని కుమారుడు తనకొక శరీరమును అమర్చుకున్నాడు. నీవు నాకొక శరీరమును అమర్చితివి కదా. ఇక్కడున్న మాట ఇక్కడ కూడా ఉంటుంది కదా. 10వ అధ్యాయం 5వ వచనం. యాక్చువల్ కీర్తనలో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా రాశాడు. 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. కానీ యేసు క్రిస్మస్ అంటే ఏంటంటే ఆ దేవాది దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు ఒక శరీర రూపంలోకి రావటం. ఈ శరీర రూపంలోకి వచ్చినప్పుడు మానవ స్వభావం అలానే ఉంది, దైవ స్వభావం కూడా అలానే ఉంది. కనుక ఇది యేసు ప్రభువారి యొక్క జీవితం. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. నీవు నేను వెళ్ళిన మార్గములో ఆయన కూడా వెళ్ళాడు. కనుక అంటున్నాడు, ఇక్కడ రాస్తున్నాడు చూడండి. కావున 17వ వచనం 2:17, కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో నాట్ ఓన్లీ కొన్ని కాదు, అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, చదువుతారా? గనుక కాబట్టి మన ప్రభువు మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాదు. మనం ఆయన దగ్గర ఈ డైలాగ్ వాడలేం, నీకేం తెలుసు ప్రభు నా బాధ అనే వాడలేం డైలాగ్. ఎందుకంటే ఆయన వాటిని అనుభవించాడు.
కానీ ఈ గ్రంథకర్త 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆయన వైపు చూడమన్నప్పుడు ఎందుకు చూడాలంటే ఆయన వైపు అక్కడ చెప్పాడు, ఏమన్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. అవమానము నిర్లక్ష్య పెట్టాడు, సిలువను. కింద వచనంలో అన్నాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్నాడు. చూడండి, పాపము ఎవరిని ఎక్కువ ఎదిరిస్తుంది? పరిశుద్ధున్నా పాపినా? పరిశుద్ధుడికి చూడండి, మనం బాగా నీట్గా ఉంటాం అనుకోండి, కొంతమంది ఓసిడి అంటారు కదా, చాలాకి గింత దుమ్మున తట్టుకోలేరు. వాళ్ళకి మట్టి దగ్గర తీసిపోతే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. అదే మట్టి అలవాటు ఉందనుకోండి, పెద్ద ఏమనిపించదు. ఇప్పుడు మనకి పాపముతో పోరాటంలో పెద్ద ఇబ్బంది లేదు. అంటే ఇబ్బంది లేదు మీన్స్ మనం ఎక్కువ పోరాడం. ఎందుకు? మనం ఓడిపోతాం, కాంప్రమైజ్ అయిపోతాం. మనలో ఏముంది? పాపం ఉంది. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనలో ఎటువంటి పాపము కూడా లేదు. కాబట్టి పాపము యొక్క పోరాటం ఎవరు ఎక్కువ చేశారు అంటే యేసు ప్రభువారు చేశాడు. ఆయన ఓర్చుకోవటం కష్టం. ఇప్పుడు ఆల్రెడీ మనకు అధికారం లేదు, మన దగ్గర డబ్బు లేదు, మనం చాలా బీదలో ఉన్నాం, అవసరాలను. ఇప్పుడు వచ్చేవాడు మనం తిట్టగానే తిట్టుకునిలే అంటాం. ఎందుకు? మన పరిస్థితులు బాగాలేవు ముందు కానీ మంచి అధికారంలో ఉండి, రాజుగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి నన్ను అంటాడా? కానీ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తిరస్కరించబడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు. రండి కొన్ని మాటలు చూద్దాం. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 7వ ఏమన్నారు యేసు ప్రభు గురించి? మోసగాడు అంటున్నారు. ఎవరిని? దేవుని కుమారుణ్ణి. ఎవరిని? యోధా గోత్రపు సింహాన్ని. ఈ ప్రజల కోసం వస్తే, ఈ ప్రజలను రక్షించటానికి, వారి కొరకు ప్రాణం ఇయ్యటానికి, వారి కొరకు రక్తం గార్చటానికి, వారి కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోక మహిమను విడిచిపెట్టి వస్తే ఈ ప్రజలు అంటున్నారు మోసగాడు, మోసగాడు, మంచివాడు కాడు, జనులను మోసపుచ్చుతున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు ఆయన మీద యేసు ప్రభువు ఏ నేరం మోపారు? తిరుగుబాటు చేపిస్తున్నాడు, తిరుగుబాటు చేపిస్తున్నాడు, తిరుగుబాటుదారుడు. 15వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 2వ వచనం. సలా సనుక్కొండ్రి. ఇగో పాపం చేస్తున్నా, ఇగో పాపులతో ఉంటున్నాడు, పాపుల దగ్గర తిరుగుతున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి, చాలా సనుక్కొనిరి. యోహాను సువార్త 7వ అధ్యాయంలోనే ఇంకో మాట కూడా ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 4వ వచనం. బహిరంగమును అంగీకరించు వాడెవడును గోరువాడెవను తన రహస్యంగా జరిగింపడు. నీవు కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ఆయన సొంత ఎవరు? యేసు ప్రభువారు ఈ లోకంలో ఉంటే 30 సంవత్సరాలు ఆయన జీవితాన్ని చూసిన సొంత తమ్ముళ్ళు వాళ్ళు యేసు ప్రభువారి యందు. కానీ దేవుని స్తోత్రం, తర్వాత వారు ప్రభు కొరకు ప్రాణం ఇచ్చారు. ఎవరాళ్ళు? యాకోబు పత్రిక రాసిన యాకోబు, యోధా పత్రిక రాసిన యోధా, మనకు తెలిసిన పేర్లు. వారు సంఘంలో ప్రభు కొరకు ప్రాణం ఇచ్చారు. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అచ్చటి కాబట్టి ఆయన ఎక్కడ తప్పు చేస్తాడా? ఆయన ఎలా ఉన్నారంటే యేసు ప్రభువారు ఎక్కడ దొరుకుతాడా ప్రశ్నలు వేస్తున్నారు. యేసు ప్రభువా
మేము పన్ను చెల్లించాలా వద్దా? పన్ను చెల్లించు అంటే చూసావా రోమవారికి బానిస అయిపోయాడు. పన్ను చెల్లించొద్దు అంటే తిరుగుబాటు చేస్తున్నాడు. అంటే యేసు ప్రభువారు ఎలాంటి హొస్టైల్ ఎన్వైరన్మెంట్లో జీవించాడో మనకు అర్థమవుద్ది. మనం చదువుతాం, ఆయనకు మతి చెలించింది అని వారు పట్టుకొనబోయారు. వారి ఇంటి వారే ఆయనకు మతి చెలించింది, పిచ్చి పట్టింది అని పట్టుకోబోయారు. ఇది యేసు ప్రభువారు ఎదుర్కొన్నటువంటి జీవితం ప్రియులారా. తిరస్కరించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, ప్రజలకు ఒక వేడుక అయిపోయాడు. క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువారు ఒక్కడే కాదు, పౌలు గారు అంటాడు, మేము లోకానికి వేడుకగా ఉన్నాం అంటాడు. మేము మురికిగా ఉన్నాం, పెంటగా ఉన్నాం, లోకానికి దేవదూతలు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, మేము కామెడీ అయిపోయాం, మా జీవితం నవ్వుల పాలైపోయింది. కానీ దేవుని స్తోత్రం, యేసు ప్రభువారు వాటిని సహించాడు, వాటిని ఓర్చుకున్నాడు, వాటిని భరించాడు. చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే మనం భరించలేము అనిపిస్తుంది. కానీ ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నా అంటే ఆయన వైపు చూడండి, ఆయన భరించాడు, ఆయన ఓర్చుకున్నాడు. ఈ యాత్రా జీవితంలో చాలాసార్లు మనకు వచ్చేది ఏంటంటే ఈ పందెము కఠినమైనది, ఈ మానవ జీవితము చాలా సంక్లిష్టమైనది. కాబట్టి అక్కడ 2 మాటలు వాడాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగు. అంటే ఈ పందెములో మనకేమొస్తుంది అంటే ప్రియులరా, మనం అలసిపోతాం. ఈ పందెములో, ఈ క్రైస్తవ జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం అలసిపోతాం. విల్ బి టైర్డ్, విల్ బి వెరీ. రెండవది, మన ప్రాణములు విసిగిపోతాయి, మనం విసిగిపోతాం, మన వల్ల కాదు అనిపిస్తుంది. అయితే ఎవరి వైపు చూడమంటున్నాడు అంటే యేసు వైపు చూడండి. ఇగో ఆయన మీరు వెళ్ళిన మార్గములో ముందుకు వెళ్ళాడు. ఇదేమి క్రైస్తవ జీవితంలో కొత్త అనుభవం ఏమీ కాదు. దేవుని పిల్లల జీవితంలో ఇలాంటి అనుభవాలు చాలా వచ్చాయి. మనం ఎలుగుదుము ఏరియా గొప్ప యుద్ధము చేశాడు, 400 మంది ప్రవక్తలను చంపాడు. ఆకాశం నుండి దేవుడు అగ్నిని పంపించి ఆ బలిని స్వీకరించాడు. మరుసటి దినమే యెజబెల్ కబురు పెట్టింది, రేపట్లోగా నీ ప్రాణం ఉంటే నాకు గొప్ప అపాయం కలుగ్గాక. ఏలియాకు భయమేసింది, పరిగెత్తాడు, పారిపోయాడు, బదరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కూడా కాదు అది, ఏమిటది? ప్రభువా నేను చచ్చిపోతా, నన్ను తీసేసేయి, నా ప్రాణం తీసేసేయి. ఎవరైనా గొప్ప దైవజనుడు, దేవుడు ప్రాణం తీయలే, దేవుడు ఆమెను అనలా, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలా. ఏం చేశాడు దేవుడు? నువ్వు ఇంత విశ్వాసివై ఉండి ప్రాణం తీసుకుంటా అంటావా? ఇదేనా నువ్వు నేర్చుకున్న విశ్వాసం అని చెప్పి మళ్ళీ పాఠం స్టార్ట్ చేయాల. భోజనం పెట్టాడు, నిద్రపుచ్చాడు, మళ్ళీ భోజనం పెట్టాడు, మళ్ళీ నిద్రపుచ్చాడు. రా నీతో మాట్లాడుతూ అన్నాడు. 40 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏలియా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. అక్కడ కూడా నువ్వెందుకు అట్లా మాట్లాడావని దేవుడు పిన్ పాయింట్, మనమైతేనా రాసి పెట్టుకొని అది అడగాల. అది అడిగిన దాకా మనకు తృప్తి ఉండదు. పోనీలే వదిలేద్దాం, లేదు అడగాల్సిందే. ఎట్లా అంటారు ఇట్లా? దేవుడు ఏలియాను బలపరు. మోషే కూడా అన్నాడు ఒకసారి, ప్రభువా నా వల్ల నన్ను చంపే ప్రభువా అన్నాడు మోషే. ఇక్కడ మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. చాలాసార్లు భారం అనిపిస్తుంది, చాలాసార్లు ముందుకు వెళ్ళలేమనిపిస్తుంది, ముందు మార్గం ఏంటో తెలియదు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారి జీవితంలోంచి మనం నేర్చుకునే 2 విషయాలు. కొన్ని నిర్లక్ష్య పెట్టాడు, సహించాడు. నిర్లక్ష్య పెట్టడం, సహించటం. ఏం నిర్లక్ష్య పెట్టాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఈ 2 పాఠాలు మనం నేర్చుకుంటే మన జీవితంలో ముందుకు వెళ్తాం. ఆ భారము తీరిపోద్దని నేను చెప్పను, కానీ మనం ముందుకి వెళ్ళగలుగుతాం. నిర్లక్ష్య పెట్టడం అనగా వాటిని లక్ష్యం చేయకపోవటం. మనతో వచ్చిన సమస్య ఏంటంటే ఏది లక్ష్యము చేయాలో దాన్నేమో లైట్గా తీసుకుంటాం, అంటే ఏది సీరియస్గా తీసుకోవాలో దాన్నేమో చాలా లైట్గా తీసుకుంటాం, ఏది లైట్గా తీసుకోవాలో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం.
ఏం సీరియస్గా తీసుకుంటాం మనం? ఎవరైనా మన ఒక మాట అన్నారు, మన గురించి ఏదో చెప్పారు, దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటామంటే అసలు ఇక భూమి అన్నీ ఏకం కావాలి. ఆ రోజు ఆ మాట అన్నారు, ఈరోజు ఈ మాట అన్నారు, నా గురించి ఇలా చెప్పారు, అలా చెప్పారు, నా మీద ఈ నింద వేశారు, నా రెప్యుటేషన్, అందరు ఏమనుకుంటారు నా గురించి? ఇది పెద్ద సమస్య, ప్రపంచ సమస్య. నా గురించి ఏమనుకుంటారు? మన గురించి ఎవరు అనుకునేది వాళ్ళే అనుకుంటారు. మనం మంచి అంత మాత్రాన ఎవరు మారరు, మనం మంచిగా ఉన్నంత మాత్రాన చెడుగా అనుకున్న వాళ్ళు ఎవరు మన గురించి మంచి అనుకోరు. ఒక ఆయన అన్నాడు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినంత మాత్రాన నీ గురించి చెడుగా అనుకునే వాళ్ళు మంచేమీ అనుకోరు. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినంత మాత్రాన నీ గురించి మంచిగా అనుకునే వాళ్ళు ఏమి చెడుగా అనుకోరు. నిన్ను ప్రేమించే వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. నిన్ను ద్వేషించే వాళ్ళకు నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి యేసు ప్రభువారు అవమానం, ఇప్పుడు మనం చూసామే, అవమానము, నిందించారు. ఎవరు? మామూలు ఇంట్లో వాళ్ళు. ఆయన దేవాది దేవుడు, ఆయన దిగి ఈ లోకానికి వస్తే ఈ లోకంలో ప్రజలు మోసగాడు అంటున్నారు, సమరయుడు అన్నారు, దయ్యం పట్టింది అన్నారు, దయ్యముల సహాయము చేత అద్భుతాలు చేస్తున్నాడు అన్నారు, మతి తప్పింది అన్నారు, మోసగాడు అన్నారు, నిందించారు. ఇంకేమన్నారు? నువ్వు ఎవరికి పుట్టావో అన్నారు కదా. మేము అబ్రహాం వల్ల పుట్టాం, నువ్వెవరికి పుట్టావో? ప్రభువు సహించాడు. వాటిని ఏం చేశాడు తెలుసా? నిర్లక్ష్య పెట్టాడు, పక్కన పెట్టేశాడు. వాటి పెద్ద పట్టించుకోవాలా, వాటి పెద్ద ఎందుకు తెలుసా? ఎదుట ఉంచబడిన ఆనందము వైపు చూస్తున్నాడు. యేసు ప్రభువారి కళ్ళు దేని మీద ఉన్నాయంటే ఎదుట ఉంచబడిన ఆనందం, భవిష్యత్తు వైపు చూస్తున్నాయి. ఎప్పుడైతే మన కళ్ళు పరలోకం వైపు చూస్తాయో, పైనున్న వాటిని వెతుకుతాయో, అప్పుడు ఈ లోకంలో మనకొచ్చే అవమానాలు, నిర్లక్ష్యాలు, మనల్ని పట్టించుకుపోవటం కదా. మనం చాలాసార్లు బాధపడతాం. ఇప్పుడు మనం ఎవరో ప్రజలు చెప్తాం, వాళ్ళు ఎదురు చెప్పలేదు అనుకోండి, ఇంత బాధ. తప్పెవరిది అసలు? మందా తప్పు వాళ్ళదా? సరే, వాళ్ళు ఒక్కోసారి కావాలని చెప్పకపోయి ఉండొచ్చు, ఒక్కోసారి చూడకపోయి ఉండొచ్చు, రెండు కూడా జరగవచ్చు. తప్పెవరిది? తప్పెవరు చేశారు? అవతల వాళ్ళు చేశారు. బాధపడేది ఎవరు? మనం ప్రజలాడు చెప్పాం, వాళ్ళు చెప్పలేదు, ఎవరు బాధపడాలా? వాళ్ళు కానీ మనం అసలు ఎంత అది మనసులో పెట్టుకొని బాధపడి నిర్లక్ష్య పెట్టడం. మనం అవి నిర్లక్ష్య పెట్టాలా, వాటిని పెట్టట్లా. వీటిని నిర్లక్ష్య పెడతాం? ప్రభును ప్రేమించటం విషయంలో, మందిరానికి రావటం విషయంలో, సమయానికి రావటం విషయంలో, బైబిల్ చదవటం విషయంలో, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించటం విషయంలో, పాపము చేసినప్పుడు మనం ఏడవటం, బాధపడటం, చింతించటం, అది మర్చిపోయి ఈ లోకంలో సంబంధమైన వాటి పట్ల నాకు గౌరవం ఇవ్వలేదు, నన్ను లక్ష్య పెట్టలేదు, నేను చెప్తే ఎవరు లెక్క పెట్టట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చెప్పింది ఇంప్లిమెంట్ కావట్లేదు, నేను సలహా ఇచ్చాను, నా మాట వినలేదు. వీటిని చాలా విలువిచ్చి వాటిని లక్ష్యము చేస్తాం. ఎప్పుడైతే ప్రభువు వైపు మన కళ్ళు ఉంటాయో మన మీద మన కళ్ళు ఉండవు. మన రెప్యుటేషన్ కదా. నిన్న యూత్ మీటింగ్లో మోషే గురించి చాలాసార్లు మీ మధ్యలో కూడా చెప్పాను. మోషేకు దేవుడు అన్నాడు, మోషే నువ్వు పక్కకు జరుగు, నేను వీళ్ళందరినీ నాశనం చేసి నీలోంచి గొప్ప జనాన్ని తీసుకొస్తాను. నేనైతే ఏమందును, ఆమెన్ ప్రభు, అలాగ చేయి ప్రభు, వీళ్ళందరూ నాశనం చేసి నన్ను గొప్ప జనం. మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభు, నేను కాదు ఇక్కడ, నేను ఎవరిని? నీ నామ ఘనత ఏమైంది ప్రభు? నీ గురించి ఈ అయుత్తీలు ఏమనుకుంటారు? నువ్వు వాళ్ళని తీసుకొచ్చి చంపేసావు అనుకోరా? నీ నామానికి ఘనత ఏమవుతుంది? వద్దు ప్రభు, చంపొద్దు వాళ్ళని. ఇంకోసారి వచ్చింది సంఖ్యాకాండం, మళ్ళీ రెండోసారి. అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు రాళ్ళు ఎత్తారు. ఎవరి మీదకి? మోషే మీదకి. మోషే నాయకుడు వద్దని తిరస్కరించి వేరే నాయకుడిని పెట్టుకుందాం అనుకున్నారు. మోషే మీద సనుగుతున్నారు. ఈ కాంటెక్స్ట్లో మరలా దేవుడు అన్నాడు మోషేతో రెండోసారి. ఒకసారేమో బంగారు దూడం చేసినప్పుడు మోషే నువ్వు జరుగు, వీళ్ళు నాశనం చేస్తా అన్నాడు. అప్పుడు వద్దన్నాడు. పోయి బతిలాడు. ఏమని బతిలాడాడు? ప్రభువా, వారిని క్షమిస్తావా? నీ గ్రంథంలో నా పేరు తుడిచేస్తావా అని. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ కాదేశు బర్నియా దగ్గర మళ్ళీ దేవుడు అన్నాడు, మోషే నువ్వు పక్కనుండు, వీళ్ళందరూ నాశనం చేసి నీలోంచి గొప్ప జనం పుట్టిస్తా అంటే మోషే అంటాడు, ప్రభా నీ నామ ఘనత సంగతి అంటే ఏంటి? మోషే ఈజ్ నాట్ అట్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ హిజ్ ఓన్ రెప్యుటేషన్, హిజ్ ఓన్ థింగ్.
ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ గాడ్స్ రెప్యుటేషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ సో పొసెస్డ్ విత్ సెల్ఫ్. నా పేరేంటి, నా గురించి ప్రజలు ఏమనుకుంటారు, నన్ను ఏమనుకుంటారు, దీన్ని వచ్చిపోయి దేవుణ్ణి ఏమనుకున్నా పర్వాలేదు అన్నట్టే ఉంది. కొన్నిసార్లు మనం కొన్నిసార్లు కదా మనం ఎప్పుడు ఏం ఆలోచించాలంటే, మనం భోజనము చేసినా పానము చేసినా ఎవరికి మహిమ రావాలి? మనం గొడవ పెట్టుకున్నా కోప్పడ్డా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఒకవేళ దేవునికి మహిమ రాకపోతే మనం చేయాల్సిన పని లేదు. అబ్రహాము లోతుతో అన్నాడు, ఏమన్నాడు? లోతు, మన ఇద్దరం బంధువులం, మనకు గొడవద్దు. నువ్వు కుడికి పోతావా, నేను ఎడమకు పోతా. నువ్వు ఎడమకు పోతావా, నేను కుడికి పోతా. ఎందుకు? మనం బంధువులం. మన వల్ల అన్యజనుల మధ్య దేవుని నామానికి అవమానం రాకూడదు. మన జీవితమును బట్టి లేకపోతే మన స్థితులను బట్టి దేవుని రెప్యుటేషన్ మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతుంది. మన జీవితంలో మన రెప్యుటేషన్ పెద్ద విషయం కాదు. మన రెప్యుటేషన్ అనేది ఈ లోక ప్రజల మధ్యలో రెప్యుటేషన్ అనేది ఈరోజు మెచ్చుకుంటారు, రేపొద్దున తిట్టుకుంటారు. ఒక్క మాట చాలు, ఒక్క సెకండ్ చాలు మన జీవితాంతం మెచ్చుకున్న వాళ్ళు మనల్ని తిట్టడానికి. 100 సార్లు వాళ్ళ సహాయం చేయి, ఒక్కసారి కుదరదు అని ఏది గుర్తుంటుంది? నువ్వు ఒక్కసారి కుదరదన్నావే, అదే గుర్తుంటుంది. కాబట్టి ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది అది మనం పెద్ద లక్ష్య పెట్టకూడదు. ఇది ఒక్కడనే కాదు, మన సొంత రెప్యుటేషన్, మన ప్లాన్స్, మన ఆలోచన. చాలాసార్లు కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్యలో వచ్చే ఇష్యూ ఏంటంటే, నన్ను లక్ష్య పెట్టట్లేదు. మంచిదే, లక్ష్య పెట్టొద్దని నేను చెప్పట్లే, కానీ అదో పెద్ద ఇష్యూ కాకూడదు. నన్ను లక్ష్య పెట్టట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు, లేకపోతే నేను చెప్పింది జరగట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. యేసు ప్రభువారు తనను అన్న మాటలు ఏవి కూడా పట్టించుకోలేదు. ఆయన నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. పిల్లరా, మరొకసారి ఈ మధ్యాహ్నకాల సమయంలో మన జీవితాన్ని బేరీజు వేసుకుందాం. మనం ఏ విషయంలో పర్టికులర్గా ఉంటున్నాం, ఏ విషయం లక్ష్య పెడుతున్నాం. మనుషులు కదా, మనం చాలాసార్లు మన డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టికులర్, కొంచెం తేడా వచ్చిందంటే కదా, పెళ్ళికి వెళ్తాం లేదా ఎక్కడికి వెళ్తాం, చిన్న రంధ్రం ఏదో కనపడుతుంది, అక్కడ కత్తం అది మార్చిన దాకా ప్రపంచం మొత్తం మన వైపే చూస్తుంది అన్నట్టు. ఇక అసలు మన చెట్టుకు చిల్లుంటే పెళ్ళి ఆగిపోద్దేమో అన్నట్టు. అంటే మనం అట్లా అనుకున్నాం, అందరూ నాకెలా చూస్తున్నారేమో, రే ఎవరు చూస్తారు మన గురించి? అంత టైం ఎవరుకుంది మన గురించి ఆలోచించి? 2 నిమిషాలు ఆలోచిస్తారు మన గురించి, 3వ నిమిషం వాడి సమస్యలు ఆడుకున్నాయి. మన గురించి ఆలోచించేది ఎవరేమో ఆలోచించారు మన గురించి పెద్దగా. మనం అంత ఎక్కువ ఊహించుకోవాల్సిన పని లేదు. మన గురించి ఆలోచించుకునే టైము కదా. కొంచెం బాధపడుతుంటారు, వాళ్ళు ఏమనుకున్నారో, వీళ్ళు ఏమనుకున్నారో. అంత టైం వాళ్ళకి ఉంది. వాళ్ళ రీల్స్ చూసుకునే సరిపోతుంది, వాళ్ళ ఫేస్బుక్ చూసుకునే సరిపోతుంది. మన గురించి ఆలోచించే టైం ఎక్కడిది? మనమేమో వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అనుకొని మనం భయపడుతుంటాం, బాధపడుతుంటాం కదా. బంధువులు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎందుకమ్మా ఇలా చేశారు అన్న, లేకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న, ఇది చేయకపోతే, ఈ ఆచారం చేయకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఈ ఆచారం ఇలా ఉండకపోతే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు బాధపడతారేమో. మరి దేవుడు బాధపడ్డా? ఏది లక్ష్య పెట్టాలా? దేవుడా, మానవుడా? యేసు ప్రభువారి జీవితంలోంచి మనం నేర్చుకునేది ఏంటంటే, నిర్లక్ష్య పెట్టడం. వేటిని? లోక సంబంధమైన వాటిని. కాబట్టి యేసు ప్రభువారి ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. రండి చదువుదామా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే కండిషన్ కాదు అది, అక్కడ కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, లేపబడిన వారు గనుక పైనున్న వాటినే వెదకుడి. చాలన్నా. కాబట్టి మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మనకుండే వస్తువులు, సెల్ ఫోను, కారు, బండి, మన జీవితం వీటితో లంకెబడిపోయింది. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, వీటి కోసం మనుషులను వదులుకోవడం కూడా సిద్ధపడతాం. ఏది ప్రాముఖ్యం? మనుషులు ప్రాముఖ్యమా, వస్తువులు ప్రాముఖ్యమా?
కదా. ఒకసారి తల్లిదండ్రులు కూడా వస్తువులు అని చిన్న పాడయ్యా అంటే ఇక పిల్లల్ని అసలు అంటే ఒక్కసారి అట్లా వాడికి ఏమనిపిస్తుంది అంటే, ఓహో ఈ వస్తువులు చాలా ఇంపార్టెంట్ ఏమో నాకంటే కూడా మా పేరెంట్స్కి అనిపిస్తుంది. ఎవరు ప్రాముఖ్యం? మనుషులు ప్రాముఖ్యమా, వస్తువు ప్రాముఖ్యమా? కదా. కొన్నిసార్లు మందిరాలు కూడా చూస్తాం, చాపలేదో చుట్టడం రాదు వాళ్ళకి, ఇక వాళ్ళ మీద వాళ్ళని ఎవరు జుట్టింది అని చెప్పేసి. ఇక్కడ ఎవరు ప్రాముఖ్యం? చాపలు ప్రాముఖ్యం, మనుషులు ప్రాముఖ్యమా? మనుషులు ప్రాముఖ్యం. మన సంబంధాల్లో మనుషులు ప్రాముఖ్యం, వస్తువులు కాదు, డబ్బు కాదు. ఏం పాడైతే మళ్ళీ రిపేర్ చేసుకుంటారు, ఏమైంది అది పెద్దగా ఏమన్నా ప్రపంచం ఆగిపోద్దా? సరే జాగ్రత్తగా ఉండాలి, నేను కాదంటలా. కానీ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, మన మనస్సు దేని మీద ఉంది? మన మనస్సు పైనున్న వాటి మీద భూ సంబంధమైన వాటి మీద కాదు. వాటి గురించి మనం పెద్దగా చింతించి ఆందోళన పడిపోయి ఈ భూ సంబంధమైన బిల్డింగ్స్ కానీ, భూ సంబంధమైన ఆస్తులు కానీ, భూ సంబంధమైన వాటి మీద కానీ మనం మనసు పెట్టుకోకూడదు. మన దృష్టి దేనికి? దేవుడు శిల్పియు నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణం వైపు అబ్రహాము ఎదురు చూశాడే, మనం వాటి గురించి ఎదురు చూడాలి. మన లక్ష్యము, మన కష్టము, మన ప్రయాస వాటి గురించి ఉండాలి. వీటిని నిర్లక్ష్య పెట్టాలి. రెండవది, క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది సహించటం, ఓర్చుకోవటం, ఎండ్యూరెన్స్. ఈ సహించుకోవటం ఒక్కోసారి మనం సహిస్తాం, తప్పదు, ఇంక వేరే మార్గం లేదు. కానీ ప్రశ్న ఏంటంటే ఎలా సహిస్తున్నాం? చాలాసార్లు మనం సహించాం. ఎలా సహిస్తాం? సనుక్కుంటూ, గొనుక్కుంటూ, దేవుణ్ణి నిందిస్తూ, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు అలా చేశాడు. నిజమైన క్రైస్తవ జీవితం ఏంటంటే, మనం అనుకున్నది జరగకపోయినా ప్రభువు మీద ఆధారపడి సంతోషముగా సహించటం. మన ప్రభువు ఆయన సిలువను బలవంతంగా ఎవరూ ఆయన మీద మోపలేదు, ఆయన మోసాడు. ఇది నా తండ్రి అనుగ్రహించిన పాత్ర, నేను దీనిలోనిది త్రాగా కుందునా అన్నాడు కదా. పేతురు ఆ పోరాటం చేస్తుంటే, పేతురు పోయి చెవి నరుకుతుంటే, పేతురు ఆగయ్యా పేతురు, ఇది ఎవరు అనుగ్రహించిన పాత్ర? నా జీవితంలో ఇది మనం గమనించాలా. దేవుడు మనకు పాత్ర అనుగ్రహిస్తాడు, కష్టమే, ఇబ్బందే, చాలా కఠినమే, కానీ అది దేవుడు అనుగ్రహించిన పాత్ర. నేను సహిస్తాను, ఓర్చుకుంటాను. ఎక్కువ కాలం పట్టవచ్చు కదా. పేతురు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు శ్రమలలో శ్రమ వచ్చిందా నీకు? ఓకే, ప్రభు శ్రమల్లో కొంచెం నేను కూడా టేస్ట్ చేయటానికి దేవుడు సహాయపడ్డాడు. ఒకసారి తిమోతి అంకుల్ చెప్తుంటే విన్నాను. తిమోతి అంకుల్ వాళ్ళ పెద్ద కొడుక్కి చూపు చాలా తక్కువ, కనపడదు అస్సలు. ఆయన ఎంతో ఇంత దగ్గర పెట్టుకుంటే కానీ కనపడదు. ఒకసారి విమానాశ్రయానికి వెళ్ళారంట, బక్సింగ్ గారు వెళ్తున్నారు, ఏదో అమెరికా ఇటు వెళ్తున్నారు. అందరూ అగో బక్సింగ్ గారు అగో విమానం చూపిస్తాడు. తిమోతి అంకుల్ కూడా, రే చూడరా జానీ, అగో విమానం అంటే, ఈ పిల్లోడికి ఏమో కనపడట్లా. ఎక్కడ డాడీ అంటున్నాడు, వాడికి అసలు ఏం కనపడట్లా. అప్పుడు ఈయనకు బాగా బాధ అనిపించింది అంటారు, ఏంటి నా కొడుకు ఇట్లా చూడలేకపోతున్నాడని. అప్పుడు ఆయన చెప్పాడు వర్తమానం, చిన్నప్పుడు విన్నాము. అప్పుడు నాకు అనిపించింది, క్రీస్తు శిలువ శ్రమలలో పాలివాడనగుట, ఆ బాధ, ఆ వేదనలో కొంత శ్రమ. కానీ నా జీవితంలో కూడా శ్రమలు క్రీస్తు శ్రమలలో పాలివాడనగుటంగా మనం నేర్చుకుంటాం. అయితే మనకున్న ఆదరణ ఏంటంటే 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి. కాబట్టి మన యేసు ప్రభువారు మన ముందు మన మార్గంలో వెళ్ళాడు. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన చేసింది ఏంటంటే, పాపాత్ములు చేసిన తిరస్కారమును ఓర్చుకున్నాడు. రిటాలియేట్ కాలేదు, పగ తీర్చుకోలేదు, తన శక్తిని చూపించలేదు. తను దేవుని కుమారుడు కాబట్టి పైనుంచి అగ్ని దిగొచ్చి వీళ్ళందరూ నాశనం చేయాలి అనలేదు, ఓర్చుకున్నాడు.
రెండవది, ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం. మనం ఇప్పుడు ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఆ ఆనందం గురించి ఎప్పుడు మనం ముందుకెళ్ళేది? అందుకోసం మనం పోరాడున్నది శరీరాలతోటి కాదు. సాతాను తంత్రం ఏంటంటే చాలా తెలివిగా వాడు అసలు పోరాటాన్ని పక్కన పెట్టి డమ్మీ పోరాటం మన ముందు పెడతాడు. మనం అనుకుంటాం అబ్బా భలే పోరాడుతున్నాం అనుకుంటాం, కానీ మనం పోరాడేది ఎవరితోటి? శరీరాలతోటి. అసలు పోరాడాల్సింది ఎవరితోటి? శరీరముతోటి, లోకముతోటి, సాతానుతోటి. ఇది వదిలిపెట్టి పక్క వాళ్ళతోటి బంధువులతో పోరాడితే మనకు జీవితానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ మనం నేర్చుకునే పాఠములు ఓర్చుకోవటం, నిర్లక్ష్య పెట్టడం, సిలువను సహించటం. యేసు ప్రభువారు సహించి ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడే. మనం కూడా ఒకనాడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అనాలి, బల నమ్మకమైన స్మరణ సంఘం అనేకమైన శ్రమల గుండా వెళ్ళింది, ప్రాణం పోగొట్టుకునే శ్రమల గుండా వెళ్ళింది. ఆ సంఘానికి ప్రవహిస్తున్న వర్తమానం ఏంటంటే, ఓ స్మరణ సంఘమా, నీ శ్రమలన్నీ పోతాయి కాదు, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం. కానీ బైబిల్ శ్రమలు ఎలా పోగొట్టుకోవాలో చెప్పట్లేదు, శ్రమలు ఎలా సహించాలో చెప్తుంది, శ్రమల్లో ముందుకెలా వెళ్ళాలో చెప్తుంది. ఆయన చిత్తమైనప్పుడు ఆ కొంచెము కాలము తర్వాత మనం స్థిరపరిచి బలపడు. కాబట్టి మన యాత్రలో ప్రభువు వైపు చూస్తూ, మనుషుల వైపు కాదు, లేకపోతే సేవకుల వైపు కాదు, విశ్వాసుల వైపు కాదు, లేకపోతే మన పరిస్థితుల వైపు కాదు, బలహీనతల వైపు కాదు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మా ఏజ ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఆత్మీయ యాత్రలో చాలాసార్లు మేము అలసిపోతున్నాం, మేము విసిగిపోతున్నాం. కొన్నిసార్లు మా ముందు మేము ఎలా వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు, అన్ని దారులు మూసుకుపోయాయి అనిపిస్తుంది, భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు, ఎలా సమస్యలు పరిష్కారమవుతాయో అర్థం కావట్లేదు. అసలు ఇది క్రైస్తవ జీవితమేనా, దేవుడు మాకు తోడుగా ఉన్నాడా అని అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ నీ వాక్యంలో మాకు అర్థమయ్యేది, మా ప్రభువు వీటిని ముందుగా భరించాడు, మా ప్రభువు మా వలె శోధించబడ్డాడు, పాపము లేకుండా ఆయన జీవించాడు, మాకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మేము నడవలేనప్పుడు ఆయన ఎత్తుకొని మోస్తాడు, పాలిచ్చు వాటిని ఆయన వాటిని మెల్లగా నడిపిస్తాడు, గొర్రె పిల్లలను తన బాహువు కానించుకొని ఆయన తీసుకొని వెళ్తాడు. గద్ద తన యొక్క పక్షిరాజు తన పిల్లలను కాచడు రీతి, తన పిల్లలను మోసుకునే రీతి మీరు మమ్మల్ని మోసుకొని వెళ్తారు. మీరు నడిచిన మార్గంలో మేము నడవాలని మీరు ఆశిస్తున్నారు. ఓర్చుకునేవి ఓర్చుకోవటం, నిర్లక్ష్య పెట్టాల్సిన వాటిని పట్టించుకోకుండా, వదిలిపెట్టాల్సిన వాటిని పట్టించుకోకుండా ఉండటం, సహించాల్సిన వాటిని సహించటం మీరు మాకు నేర్పించండి. క్రైస్తవ జీవితం అంటేనే తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించే. చాలాసార్లు మమ్మల్ని మేము ఉపేక్షించుకోలేకపోతున్నాం. నేను, నా పేరు, నా సుఖము, నా ప్రఖ్యాతి, నా ఈగో, నా గౌరవము, నా స్థానము, నా పొజిషన్, నేనేంటి, నేను ఎక్కడున్నాను, నేను అనేది సిలువ వేయబడినట్లుగా కృప చూపించండి. ఏవి నిర్లక్ష్య పెట్టాలో అది ఎరగటానికి సహాయపడండి. ఏవి లక్ష్య పెట్టాలో వేటి గురించి మేము ఆలోచించాలి, వేటి గురించి మేము చింతించాలి. చాలాసార్లు మేము చింతించేది ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందాము, వీటన్నిటి విషయమే చింతింపకుడి అని మీరు సెలవు ఇచ్చారు. మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయన రాజ్యమును నీతిని మొదలు వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మేము అలా జీవించడానికి సహాయపడమని, చింతించాల్సిన వాటి విషయమై చింతించినట్లుగా, నిర్లక్ష్య పెట్టాల్సిన వాటిని నిర్లక్ష్య పెట్టినట్లుగా, సహించగలిగినట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మనం మోకరించి ప్రభువులో మనం వాక్యానుసారంగా మన జీవితాలు మనం సరి చేసుకొని ప్రభువులలో మనం యోగ్యముగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసు పొందిన వారు అటు మీ కుడి చేతిని చూంచండి.
మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ముక్క తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకోండి.